ఇంప్లాంట్ వేయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. డెంటల్ ఇంప్లాంట్ చేయగానే ఫస్ట్ మనకి డాక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా నాలిక వేలు పెట్టి చూసుకోవడం అలాంటి ఏం చేయకూడదు. ఉమ్ముయటం, పుక్కిలించడం, నోరు కడుక్కోవడం ఇలాంటివన్నీ ఏం చేయకూడదు. వేడిగా ఏం తీసుకోకూడదు. చల్లగా ఐస్ కాపడం ప్రతి గంటకు ఒకసారి వేసిన దగ్గర ఒక 20 టైమ్స్ ఆనించడం తీయటం అనేది ప్రతి గంటకు ఒకసారి. ఫస్ట్ 24 అవర్స్ మాత్రమే చేయాలి. రెండో రోజు అసలు చేయకూడదు. రెండో రోజు చేసినట్టయితే ఆ స్వెల్లింగ్ ఏదైనా వస్తే అది గట్టిగా పడిపోయి ఎక్కువ రోజులు ఉంటుంది. కాబట్టి రెండో రోజు చేయొద్దు. తర్వాత మీకు ఇచ్చిన మెడికేషన్ అనేది ప్రాపర్గా తీసుకోవడం అది చెయ్యాలి. ఒకవేళ మీకు డాక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్తో కాకుండా ఒకవేళ మీకు ఎక్కువగా పెయిన్ వస్తున్నట్టున్నా, మీరు తగ్గకుండా ఉన్నా మీరు డాక్టర్ గారికి దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. ఇది ఇంప్లాంట్ తర్వాత మనకి ఇమీడియట్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్, ఒకసారి పన్ను ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇమీడియట్ గా హార్డ్ ఫుడ్ తినకూడదు. సాఫ్ట్ డైట్ తీసుకోవాలి. నెమ్మదిగా నమిలి తీసుకోవాలి. మన న్యాచురల్ టీత్ తో తినేయన్ని మన నార్మల్ టీత్ తో తినవచ్చు, కానీ మోడరేట్ అమౌంట్ లో తీసుకోవాలి. అదే పనిగా బోన్ లాంటిది క్రష్ చేయడం కానీ అలాగే నట్స్ గట్టిగా కొరకడం కానీ స్ట్రిక్ట్ గా ఇంప్లాంట్ పన్నుతో అవాయిడ్ చేయాలి. మోడరేట్ ఫుడ్, నార్మల్ రెగ్యులర్ రైస్ అంతా కూడా తీసుకుంటూ నార్మల్గా ఇదంతా చేసుకోవచ్చు. నార్మల్ బ్రషింగ్, నార్మల్ ఫ్లాసింగ్ ఇదంతా చేసుకుంటే ఎవ్రీ 3 to 6 months చెకప్ మీకు డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారంగా డాక్టర్ గారు చెక్ చేసుకుంటారు. మీ బైటింగ్ ఫోర్స్ ఎలా ఉన్నాయి ఏంటి, దాన్ని ఏమన్నా ఆల్టరేషన్ ఉంటే అది చేస్తారు. సో ఇవి కరెక్ట్గా పాటించినట్టయితే మీ ఇంప్లాంట్ అనేది సక్సెస్ఫుల్గా ఎక్కువ కాలం ఉంటుంది.